గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక భయం ఉగ్ర గోదావరి ఏం చేస్తుందో ఈసారి. మున్నేరు వాగు ఇటీవలే ఖమ్మం సహా 3 జిల్లాలను ముంచేసింది. ఇప్పుడు గోదావరి భయపెడుతుంది. భద్రాచలం వద్ద నది ఉగ్ర రూపం దాల్చుతుంది. ఎగువ ఉన్న ఇంద్రావతి నుంచి భారీగా వరద పోటెత్తడంతో గంటకు నీటి మట్టం పెరుగుతుంది. సోమవారం రాత్రి 33 అడుగుల వరద ఉండగా మంగళవారం సాయంత్రం 5:15 గంటలకు 48 అడుగుల వరద నమోదైంది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కరకట్టపై రాకపోకలను నిలిపివేశారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఇన్టేక్వెల్ సమ్మక్క సాగర్ బ్యారేజీల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 10,29,130 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే మొత్తం దిగువకు వదులుతున్నారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం మురుమూరు వద్ద ప్రధాన రహదారిపై వరద చేరడంతో కూనవరం, వరరామచంద్రపురం మండలాలకు భద్రాచలం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఇటువైపు ఛత్తీస్గఢ్, ఒడిశాలకు రాకపోకలు ఆగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. న్యూస్ టుడే భద్రాచలం, కన్నాయిగూడెం విధంగా ఉగ్ర గోదావరి అయితే మొత్తం ముంపుకు గురైందన్నట్టుగా అక్కడ నిండిపోయిందన్నట్టుగా చూసుకోవచ్చు. దానివల్ల దాని కింద ఉన్న గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ భయంగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఖమ్మం ఏ విధంగా అయితే మునిగిపోయిందో ఇక్కడ వరద కారణంగా, అదేవిధంగా గోదావరి నది కూడా ఇక్కడ పోటెత్తడంతో ఇక్కడ ఎక్కువ వరద భారీగా చేరడంతో ఇక్కడ కట్ట తెగిన ఏదైనా పూర్తిగా నిండిపోయినా కూడా అక్కడ గ్రామాలన్నీ మునిగిపోయే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు మనం ఈ సందర్భం. పొలమంతా కంకర తొలిగేదేలా దేవర. రాళ్లపాలైన కష్టం. వరద కర్షకులకు ఎన్ని రకాలుగా ఇబ్బందుల పాలు చేసిందో చెప్పే చిత్రం ఇది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల నుంచి మరిపెడ మండలం చిల్లంచెర్లకు బీటీ రహదారి నిర్మాణానికి పనులు ప్రారంభించి కంకర పరిచారు. ఈ రహదారిపై గతంలో కాజ్వే ఉన్న చోట వంతెన నిర్మించాల్సి ఉండగా సిమెంట్ పైపులు వేసి వదిలేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి నాగాయకుంట పొంగి వరద పోటెత్తడంతో దిగువ రహదారి కోతకు గురైంది. ఆ కంకర అంతా పక్కనే ఉన్న కౌలు రైతు మిడతపల్లి ఉప్పలయ్య వరి పొలాన్ని అరెకరం మేర కప్పేసింది. వేసిన పంట మొత్తం కొట్టుకుపోయిన కారణంగా జరిగిన నష్టం ఒక ఎత్తైతే కంకర తొలగించేదెలా, మళ్ళీ పొలంలో నాట్లు వేసేందుకు ఎంతకాలం పడుతుంది అనే దిగులు తనను వెంటాడుతుంది. రైతు ఉప్పలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప పంట చేను బాగుపడే పరిస్థితి లేదని ఆ దిశగా అధికారులు చొరవ చూపాలని ఆయన మొరపెట్టుకుంటున్నారు. న్యూస్ టుడే దంతాలపల్లి. రోడ్డు మీద రాళ్లపాలైన కంకర, ఇక్కడ రాళ్లపాలైన కష్టం. పొలం అంతా నిండిపోయింది. రోడ్డు మీద ఉన్న కంకర అంతా పొలాలకు వరదల కారణంగా పొలంలో నిండిపోయింది అన్నట్టుగా చూసుకోవచ్చు. రోడ్డు మీద ఉన్న కంకర ఈ విధంగా ప్రభుత్వం రోడ్డు మరమ్మతుల కోసం తీసుకొచ్చిన కంకర అంతా అది వరదల కారణంగా కొట్టుకొచ్చి పొలాలతో నిండిపోయినట్టుగా చూసుకోవచ్చు. కంకర అంతా రాళ్లపాలైన కష్టం అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్థిక సంఘం సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సంఘం చైర్మన్ అరవింద్ ఫనగడియా, సభ్యుడు అజయ్ నారాయణ్ గు. ఉచిత పథకాలను పెట్టుబడులుగా గుర్తించాలి. బీఎస్డీపీని పరిగణలోకి తీసుకొని కేంద్రం నిధులు ఇవ్వాలి. ప్రత్యేక గ్రాంట్గా 71,000 కోట్లు ఇప్పించాలి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను 41% నుంచి 50% పెంచాలి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ శాంతికుమార్ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక సంఘం సమావేశంలో చర్చించినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ పథకాలను కూడా పెట్టుబడులుగా గుర్తించాలన్నట్టుగా, ఉచిత పథకాలను కూడా పెట్టుబడులుగా గుర్తించాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక సంఘం సమావేశంలో వీటి గురించి చర్చించినట్టుగా చూసుకోవచ్చు. ఉచితం కింద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యయాన్ని తప్పనిసరిగా పెట్టుబడులుగా గుర్తించాలని 16వ ఆర్థిక సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. రైతు భరోసా, రుణమాఫీ, ఆహార రాయితీలు వంటివి నిరుపేదలకు ఆర్థిక స్థిరత్వాన్ని, సామాజిక భద్రతను కల్పిస్తాయని ఆర్థిక సంఘానికి ఇచ్చిన ప్రతిపాదనల్లో విన్నవించింది. తలసరి ఆదాయం జాతీయ సగటు 1.84 లక్షలతో పోలిస్తే తెలంగాణలో చాలా ఎక్కువగా 3.57 లక్షలుంది. హైదరాబాద్ వంటి పట్టణ కేంద్రాల్లోనే అభివృద్ధి ఎక్కువగా కేంద్రీకృతమైనందున తలసరి ఆదాయంలో గ్రామీణ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి అని పేర్కొంది. తెలంగాణలో కొత్తగా చేపడుతున్న
అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రత్యేక గ్రాంట్ కింద 71,000 కోట్లు కేంద్రం నుంచి ఇప్పించాలని ఆర్థిక సంఘాన్ని కోరింది. వీటిలో ఫ్యూచర్ సిటీలో అభివృద్ధికి 13,000 కోట్లు, మిషన్ భగీరథ నిర్వహణకు 12,000 కోట్లు, అన్ని మున్సిపాలిటీల్లో భూగర్భ డ్రైనేజీల నిర్మాణానికి 7,000 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 7,000 కోట్లు ఇవ్వాలనే ప్రతిపాదనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఆర్థిక సంఘం సభ్యుల ఎదుట ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్థిక సంఘం వద్ద సీఎం వివిధ అంశాలు ప్రస్తావించడంతో పాటు పలు ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రానికి సవాల్గా రుణభారం, ఆదాయంలో ఎక్కువ భాగం అప్పుల చెల్లింపులకే సరిపోతుంది. ఆర్థిక సంఘం సమావేశంలో సీఎం బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని ఆర్థిక సంఘం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఉచిత పథకాలను కూడా పెట్టుబడులుగా గుర్తించాలని అన్నట్టుగా ఆర్థిక సంఘాన్ని కోరినట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వివిధ అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పించాలని ఆర్థిక సంఘాన్ని కోరినట్టుగా చూసుకోవచ్చు. 71,000 కోట్లు కేంద్రం నుంచి ఇప్పించాలన్నట్టుగా ఆర్థిక సంఘాన్ని కోరినట్టుగా మనం చూసుకోవచ్చు. ఈ సందర్భంగా GNSS ఉంటే హైవేలపై 20 కిలోమీటర్ల ఉచిత ప్రయాణం, ఆ తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తే అంతకే టోల్ వసూలు. ప్రైవేట్ వాహనాల యజమానులకు కేంద్రం శుభవార్త చెప్పింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ GNSS అమర్చుకున్న ప్రైవేట్ వాహనాలు ఇకపై జాతీయ రహదారుల మీద రోజుకు 20 కిలోమీటర్ల వరకు ఎలాంటి టోల్ ఛార్జీలు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. వంతెనలు, బైపాస్, సొరంగాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు జాతీయ రహదారుల రుసుము నియమాలు 2008ని మంగళవారం సవరించింది. టోల్ గేట్లు లేకుండా GNSS ద్వారా టోల్ ఛార్జీలను వసూలు చేసే చర్యల్లో భాగంగా ఈ ప్రోత్సాహకం ప్రకటించినట్లు తెలుస్తుంది. టోల్ గేట్లు లేకుండా GNSS ద్వారా టోల్ ఛార్జీలను వసూలు చేసే చర్యల్లో భాగంగా ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించినట్లు తెలుస్తుంది. 20 కిలోమీటర్లు దాటాక ప్రయాణించిన దూరానికే టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టోల్ గేట్ వ్యవస్థ స్థానంలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కొంతకాలంగా కసరత్తు చేస్తుంది. కొత్త విధానంలో టోల్ గేట్ దగ్గర ఆగి ఫీజు చెల్లించాల్సిన పని లేదు. మనం ప్రయాణించిన దూరాన్ని GPS ఆధారంగా లెక్కించి టోల్ వసూలు చేస్తారు. ఈ విధంగా GNSS అమర్చుకుంటే వెహికల్కి ఉంటే ఇప్పటిదాకా 4 వీలర్కి 3 వీలర్కి టోల్ వసూలు చేస్తుంటే ఇప్పుడు ఆ విధానాన్ని 20 కిలోమీటర్లు ఉచిత ప్రయాణంగా చేయొచ్చు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదే దానికి GNSS అనే ప్రతి వెహికల్కి ఉంటే అది పర్మిషన్. GNSS ఉంటే హైవేలపై 20 కిలోమీటర్ల ఉచిత ప్రయాణం అన్నట్టు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది. దీని ద్వారా ఇక్కడ టోల్ గేట్ దగ్గర వేచి ఉండే అవకాశం లేకుండా ఇక్కడ 20 కిలోమీటర్ల వరకు ఫ్రీ ఇచ్చి ఇక్కడ మిగతా 20 కిలోమీటర్లు దాటి ప్రయాణిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్ల నుంచి కట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. టోల్ గేట్ దగ్గర మనం వేచి ఉండే అవసరం లేదు. టోల్ గేట్లతో పని లేకుండా వసూలు చేసే కార్యక్రమం చేపడుతుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అని తెలుసుకోవచ్చు. మనం శాటిలైట్ ద్వారానే ఇక్కడ 20 కిలోమీటర్లపై పైబడి ప్రయాణిస్తే ఆటోమేటిక్గా అకౌంట్లోకి వెళ్ళి అమౌంట్ కట్ అవుతుంది అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఈ సందర్భం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని రాకాష్ తండా ఇది. ఆకేరు వాగు ఈ గ్రామాన్ని ముంచెత్తింది. పలువురి ఇల్లు కూలిపోయాయి. మొత్తం 80 గృహాలకు గాను ఇప్పుడు ఇవి మాత్రమే మిగిలాయి. వివాహాలు నిశ్చయించుకున్న కుటుంబాలకు లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఊరు సమీపంలోని పొలాల్లో ఇసుక మేటలు వేసింది. రోడ్డు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. 1-2 మినహా పశువులేవి మిగలలేదు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని రాకాష్ తండా ఇది. రాకాష్ తండా మొత్తం ముంపుకు గురైనట్టుగా చూసుకోవచ్చు. అక్కడ పెళ్ళిళ్ళు నిశ్చయించుకున్న కుటుంబాలు కూడా లక్షల్లో నష్టం వాటిల్లంటే ఫస్ట్ పంట పరంగా ఇదే విధంగా మొత్తం వాళ్ళ ఇంట్లో ఇల్లులు కూడా దెబ్బతిన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ వివిధ గ్రామం మొత్తం నష్టానికి గురైనట్టుగా సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. గూడు చెదిరింది, గుండె పగిలింది. ఇటీవలి వరదలకు పలు జిల్లాల్లో తీవ్ర నష్టం. మట్టి దిబ్బలుగా ఇల్లు, ఆనవాళ్లు చెదిరిన ఊళ్ళు. పచ్చని పొలాల్లో ఇసుక మేటలు అయిన వారిని కోల్పోయిన కుటుంబాలు. ప్రభావిత ప్రాంతాల్లో నేడు కేంద్ర బృందం పర్యటన. మొండి గోడలతో దర్శనమిస్తున్న ఇల్లు, మట్టి దిబ్బల కింద కూరుకుపోయిన సామాగ్రి, బియ్యం, వంట దినుసులు, ఇసుక రాళ్ళు మేట వేసి ఎడారిని తలపిస్తున్న పొలాలు. వాటిని చూసి కన్నీటి పర్యంతమవుతున్న అన్నదాతలు. నలుదిక్కుల నుంచి దూసుకొచ్చిన వరదతో వాగులుగా మారిన కయ్యలు, కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు, గల్లంతైన కాడెడ్లు, పాడి ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లు, ఇతర జీవాలు. అయిన వారిని కోల్పోయిన కుటుంబాలు. 10 రోజులు గడిచినా ఆ గ్రామాల్లో వరద బీభత్సం తాలూకు గాయాలు ఇంకా అలాగే ఉన్నాయి.
బాధితుల వేదన ఎప్పుడు తీరుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో వరద నష్టం ప్రాథమిక అంచనాలు ఇలా: బాధిత గ్రామాలు 358, బాధిత ప్రజలు 1.97 లక్షల మంది, మృతులు 33 మంది, కూలిన పాక్షికంగా దెబ్బతిన్న పక్కా ఇల్లు 4200, ఇతరత్ర గృహాలు గుడిసెలు 3200, కొట్టుకుపోయిన పశువులు 11,000. భారీ నష్టం జరిగిన జిల్లాలు ఖమ్మం, మహబూబాబాద్. ఇంకా వరదల కారణంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు భారీగా నష్టానికి గురైనట్టుగా చూసుకోవచ్చు. వివిధ గ్రామాలు ఆనవాళ్ళు లేకుండానే తయారైనట్టుగా చూసుకోవచ్చు. వరదలతో ముంచెత్తిన ఇండ్లు మట్టి దిబ్బలుగా మారినాయి. అదేవిధంగా కొన్ని కుటుంబాలలో మృత్యువాత కూడా పడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ అయిన వారిని కోల్పోయారు. ఈ విధంగా వివిధ రకాలుగా నష్టాల పాలైనట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ వరదల కారణంగా భారీ వర్షాలతో మణిపూర్లో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల ర్యాలీ ఘర్షణలో 40 మందికి గాయాలు. రాజకీయాల కంటే మతపోరే ఎక్కువ, దానిపైన భారత్లో ఘర్షణలు. లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. ఈ విధంగా రాజకీయాల కంటే మతపోరే ఎక్కువైపోయింది దేశంలో. ఈ విధంగా మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. దేశంలోని పరిస్థితులను ఉద్దేశించి లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తున్నారు. మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు. మహిళా కమిషన్ సభ్యురాలిగా ఆమె మనవరాలు శ్వేత. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. మహిళా వర్సిటీ చాకలి ఐలమ్మ పేరు. మహిళా కమిషన్ సభ్యురాలిగా ఆమె మనవరాలు శ్వేతను నియమించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక్కడ చాకలి ఐలమ్మ మనవరాల్ని శ్వేత అనే అమ్మాయిని మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించింది అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా మనం తెలుసుకోవచ్చు. మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి. మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలకు కొత్తగా అనుమతిస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. వరద శాపం సాయమే వరం. వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ పిలుపు. దాతలు విరాళంతో పాటు మీ వివరాలు పంపండి. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ తరపున 5 కోట్ల విరాళంతో ఈనాడు సహాయనిధి ఏర్పాటు చేసి ప్రజలు కూడా ముందుకు రావాలని ఇచ్చిన పిలుపునకు రోజురోజుకు స్పందన పెరుగుతుంది. కష్టకాలంలో అందరం చేయి కలిపి బాధితులకు భరోసా కల్పిద్దామన్న ఈనాడు సహాయనిధి పిలుపుతో ఉదారంగా విరాళాలు పంపుతున్న దాతలకు కృతజ్ఞతలు. దాతలకు ముఖ్య సూచన: మీరిచ్చే విరాళాలకు రసీదులు పొందేందుకు ఈ వివరాలు పంపవలసిందిగా మనవి. దాత పేరు, పూర్తి చిరునామా, పాన్ కార్డ్ నెంబర్. ఈ వివరాలను 9154990933 నెంబర్కు లేదా relieffund@enad.in ఈమెయిల్ ఐడికి పంపగలరు. రామోజీ గ్రూప్ వివరాలు పంపవలసిన అకౌంట్ వివరాలు: ఈనాడు రిలీఫ్ ఫండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సైఫాబాద్ బ్రాంచ్. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రామోజీ గ్రూప్ ద్వారా ఇక్కడ ఎవరైనా ఖమ్మం వరద బాధితులకు సహాయార్థం కోసం విరాళాలు సేకరిస్తున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సుస్థి. కిటకిటలాడుతున్న సర్కారు దవాఖానాలో భారీగా పెరుగుతున్న ఓపీ. వైరల్ జ్వరాలు, శ్వాస సమస్యలు, పెరుగుతున్న డయేరియా కేసులు. పలు చోట్ల డాక్టర్ల కొరత, కొన్ని చోట్ల పడకలు సరిపోక ఇబ్బంది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా నెలకొన్న వాతావరణ పరిస్థితులకు తోడు భారీ వర్షాలతో ప్రజల అనారోగ్య సమస్యలు మరింత పెరగ్గా ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. విష జ్వరాలు, డెంగీ, గన్య, మలేరియాతో పాటు శ్వాస సమస్యలు అతిసారం జనాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిన్న పట్టణాల్లోని ప్రభుత్వ దవాఖానాల్లోనూ భారీగా ఓపీ నమోదవుతుంది. సాధారణంగా వచ్చేవారి కంటే ఎక్కువ మంది ఆసుపత్రులకు వస్తున్నారు. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. జ్వరాలు, దగ్గు, జలుబు లక్షణాలతో వస్తున్న వారి సంఖ్య గత 4 రోజుల్లో 20% పెరిగినట్లు పేర్కొంటున్నాయి. పిల్లల్లో డయేరియా కేసులు బాగా పెరిగిపోతున్నాయి అని అప్రమత్తం కావాలని వైద్యులు పేర్కొంటున్నారు. అత్యధిక కేసులు జ్వరాలకు సంబంధించినవే కావడం గమనార్హం. పలు చోట్ల పడకలతో పాటు వైద్యుల కొరత నెలకొంది. ఇది పరిస్థితి రాష్ట్రంలో హైదరాబాద్లోని ఉస్మానియా కాజీతో పాటు ఫీవర్ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఉస్మానియాలో సగటున రోజుకు 1500 నుంచి 1600 మంది ఓపీకి వస్తుంటారు. గత 2 రోజులుగా ఈ సంఖ్య 2000 దాటింది. ఇన్పేషెంట్ల సంఖ్య పెరుగుతుంది. ములుగు జిల్లా వెంకటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జ్వరాలు, డయేరియాతో చికిత్స పొందుతున్న రోగులు. విధంగా రాష్ట్రానికి సుస్థి. కిటకిటలాడుతున్న సర్కారు దవాఖానాల్లో భారీగా పెరుగుతున్న ఓపీ. విధంగా వైరల్ జ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ విధంగా జ్వరాల బారిన పడుతున్నారు. రకరకాల ఈ విధంగా వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితులకు జ్వరాల బారిన పడుతున్నారు. ఈ విధంగా హాస్పిటళ్లకు, ప్రభుత్వ హాస్పిటళ్లకు, ప్రైవేట్ హాస్పిటళ్లకు ఇన్పేషెంట్లుగా ఎక్కువ మంది రోజుకు పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న బెడ్లు సరిపోతలేవు. ట్రీట్మెంట్ కూడా అందరికీ అందించలేకపోతున్నట్టుగా చూసుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. ఇంతకుముందుకు 1500, 1600 ఇన్పేషెంట్ ఉంటే ఇప్పుడు 2000 దాటుతుందంట. అది ఉస్మానియా ఆసుపత్రికి పేషెంట్ల సంఖ్య.
ఓకే ఫ్రెండ్, ఇది సంగతి. తల్లిదండ్రులు సినిమాలు చూస్తూ పిల్లలను చదవమంటే ఎలా? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. మాకిరెడ్డి సినిమాలు ఎక్కడ చూస్తున్నానండి, అది సీరియల్. విధంగా ఇది సంగతిలో పిల్లల్ని చదువుకోవాలంటే తల్లిదండ్రులు టీవీలు చూస్తే ఎట్లా చదువుకుంటారు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.